12A రైల్వే కాలనీ. ఇది మనకి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుందండి. ఈ సినిమా చూశాక నాకు అస్సలు నచ్చలేదు భయ్యా. నిజం చెప్పాలంటే చాలా కామెడీ అనిపించింది. ఎందుకో నేను చెప్తా. ఈ సినిమా మనకి ఫస్ట్ హాఫ్ అంతా బోర్‌గా వెళ్తది. అక్కడొక ట్విస్ట్ ఒస్తది. దాని తర్వాత ట్విస్టుల కోసమే సినిమా తీసినట్టుంటది భయ్యా. మనం అనుకుంటాం అసలు ఈ ట్విస్ట్ అవసరమా? ఇదెందుకు? అంటే ట్విస్టుల మీద ట్విస్టులు పెట్టాలని మొత్తం కథలు మొత్తం కంగాలి చేసిన సినిమా ఇది. మనకి సినిమా అయిపోయిన తర్వాత ఏమనిపిస్తదంటే నవ్వొస్తది. డైరెక్టర్ యొక్క ఇన్నోసెన్సా లేకపోతే మూర్ఖత్వమో జూసి, అరే! ట్విస్టుల కోసం సినిమా మొత్తం కంపు కంపు చేశావురా అని అనిపిస్తది. సో, బేసికల్లీ ఇది నాకైతే కంప్లీట్ వాష్ ఔట్ ఫిల్మ్. ఒకసారి మీరు గూడా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. చూడండి. చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ జేయండి. కమింగ్ టు 'అల్లరి నరేష్' గారు. యాక్టింగ్ బాగానే ఉంది గానీ, మనకి స్లాంగ్ ఇవన్నీ ఈ సినిమాకి సింక్ కాలేదు. స్క్రిప్ట్ విషయంలో చూసుకోవాలి మరి. ఎందుకో నాకైతే సెన్స్‌లెస్ మూవీ అనిపించింది. మిగిలిన క్యారెక్టర్ల ఆర్టిస్టులంతా ఓకే. ఓకే. ఉన్నా ఉన్నట్టే, లేకపోయినా లేనట్టే. థాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.